నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో స్టాండింగ్ కమిటీ పనుల పురోగతిని వివరించిన అధికారులు. వివేకానంద నిజమైన దేశభక్తులు, దైవ భక్తులు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఘన నివారణ. సంక్రాంతి తర్వాత నగరంలో అభివృద్ధి పండుగ సంబరాల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోషణ్ ప్లస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పెండింగ్ బకాయిల విడుదలపై హర్షాతిరేకాలు, సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అధ్యయనం చేసిన జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడి నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని స్పిల్వే తదితర విభాగాలను సందర్శించారు. ప్రాజెక్టు ప్రయోజనాలు, పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అధ్యయనం చేసేందుకు పోలవరం విచ్చేసిన కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుగా ప్రాజెక్టులోని స్పిల్వేని పరిశీలించింది. అనంతరం ఎగువ దిగువ కాపర్ డ్యాం పనుల్ని పరిశీలించింది. అనంతరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించింది. అనంతరం డయాఫ్రమ్ వాల్ పనుల్ని పరిశీలించి జలవనరుల శాఖ అధికారులను, ప్రాజెక్టు ఇంజనీర్లను కమిటీ చైర్మన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రదేశాల్లో కాంట్రాక్ట్ ఏజెన్సీ, ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన కమిటీ సభ్యులు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీకి ఆయా ప్రాంతాల ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను జలవనరుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వివరించారు. అంతకుముందు కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడి కమిటీ సభ్యులతో కలిసి ప్రాజెక్టు సమావేశపు హాల్లో పోలవరం ప్రాజెక్టు పనులకు పురోగతిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ, ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలకు జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీనిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద బోధన అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చేసిన ఉపన్యాసాలు నేటి యువతకు ఆదర్శనీయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతిలో ముందుకు సాగాలని రామకృష్ణ మఠం స్వామీజీ పరిజ్ఞానంద స్వామి పిలుపునిచ్చారు. రామకృష్ణ మఠం నుండి కంబాల చెరువు వరకు ర్యాలీ జరిగింది. స్వామి వివేకానంద చిన్న వయసులోనే మన నుండి దూరమైనప్పటికీ ఆయన ఉన్నంతకాలం చేసిన బోధనలు నిరంతరం అందరికీ స్ఫూర్తినిస్తాయన్నారు. భారతదేశ ఉన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఎప్పుడు శ్రమించారని, ఆయన నిజమైన దేశభక్తుడు, దైవ భక్తుడని కొనియాడారు. జ్ఞానభూమి, ఆధ్యాత్మిక భూమిగా ఉన్న భారత్ను ముందుకు నడిపించేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. రాజమహేంద్ర విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి వివేకానంద దేశానికి ఐకాన్ అని పేర్కొన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో గిఫ్టులు ఇచ్చే కంటే అమూల్యమైన స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేస్తే యువతకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి శ్రేవ్యానంద, స్వామి ప్రజ్ఞానంద, రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, భారత్ వికాస్ పరిషత్ తరపున పివిఎస్ కృష్ణారావు, కొత్తపల్లి వీరాజు, కృష్ణకుమార్, ఆదిత్య డిగ్రీ పీజీ విద్యా సంస్థలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్పి రమాదేవి, పోలుకొండ సాయి, కె మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. యూత్కి ఇన్స్పిరేషన్ ఎలాగా అవుతాడు? నేషనల్ యూత్ డేకి స్వామి వివేకానంద ఎలాగా యూత్ ఐకాన్ అవుతారు? 1985లో భారత ప్రభుత్వం పెద్ద మీటింగ్ అది పెట్టి నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవం సెలబ్రేట్ చేయాలి. దానికి ఎవరు ఆదర్శ పురుషుడు, ఎవరు నిజమైనటువంటి మార్గదర్శి, యువకులకు ఎవరు నిజమైన స్ఫూర్తి ఇచ్చేవారు అని అంటే అందరూ ఏకగ్రీవంగా స్వామి వివేకానంద పేరు చెప్పారు. భారత ప్రభుత్వం అక్కడ రాసిన రెజల్యూషన్లో, ఆ మీటింగ్లో ఏం రాశారంటే, ఇట్ వాజ్ ఫెల్ట్ దట్ స్వామి వివేకానంద ఫిలాసఫీ అండ్ ఐడియాస్ ఆర్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ది ఇండియన్ యూత్. అది ఆ విధంగా భారతదేశ స్వామి వివేకానంద యొక్క బోధలు నిజమైనటువంటి స్ఫూర్తిని నింపే, యువతలో స్ఫూర్తిని నింపే బోధలు. అందుకని స్వామి వివేకానంద యువతకు ఆదర్శం అని చెప్పి స్వామి వివేకానంద జన్మదినాన్ని జనవరి 12ని నేషనల్ యూత్ డేగా భారత ప్రభుత్వం డిసైడ్ చేసింది. అప్పటి నుంచి కూడా జనవరి 12న నేషనల్ యూత్ డే జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ యూత్ డే అనగానే స్వామి వివేకానంద గుర్తుకు రావాలి. స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో మరి యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందదాయకం. ఈవేళ మన రాజమండ్రి రామకృష్ణ మఠం వారు భారీ ఎత్తున ఊరేగింపు జరిపి కంపల్సరీ స్వామి వివేకానంద జంక్షన్ వచ్చి ఇక్కడ వివేకానంద యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీనిలో ఆదిత్య కాలేజీ, రాజమహేంద్రి కాలేజీ, అలాగే మన భారత వికాస్ పరిషత్ పెద్దలందరూ కూడా రావటం జరిగింది. ఇది చాలా ఆనందం. ఎందుకంటే రామకృష్ణ
పరమహంస గారి శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద భారతదేశానికి ఒక ఐకాన్. ఆయన లాంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఇంకా ఇంతవరకు ఎవరు పుట్టలేదు. ఎందుకంటే ఆయన బాధలో వివేకానందుడికి ఏదైతే బోధించారో అది భారతదేశంలో యువకులందరూ కూడా చదవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక పుష్కరాల రేవు వద్ద కూటమి నాయకులతో కలిసి చేసిన ఈ వేడుకల్లో సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురుషులు పట్టు పంచే, మహిళలు యువతులు పట్టు చీరలు లంగా ఓణులతో సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయడంతో తెలుగుదనం ఉట్టిపడింది. గోదావరి నది తీరాన నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకల్లో గత 15 రోజులుగా నగరంలోని 42 డివిజన్లలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు మొదటి 3 బహుమతులుగా మొదటిది సోఫా, రెండవదిగా బీర్వా, మూడవదిగా డ్రెస్సింగ్ టేబుల్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితర కూటమి నాయకులు విజేతలకు అందించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ పోటీలు సమర్థవంతంగా నిర్వహించిన కూటమి నాయకులకు అభినందన తెలిపారు. నగరంలో 10 కోట్లు పనులు చేశాం, 20 కోట్లు ప్రారంభించాం, 60 కోట్ల పనులు ప్రారంభం కానున్నాయన్నారు. నగరంలో అభివృద్ధి పండుగ జరుగుతుందన్నారు. పుష్కరాల రేవులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముందుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి భోగి మంట వేశారు. పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి పండగ సందర్భంగా విచ్చేస్తున్న వారు, సొంత ఊరికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు గుంతల రోడ్లను చూస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు కూడా మెరుగుపడ్డ విషయాన్ని చూస్తూ ఉన్నారు. అన్నిటికి మించి రాజమండ్రి సిటీలో పండగ ఎల్లుండనగానే ఈ రోజు నుంచే పండగ మొదలైంది. 42 వార్డుల్లో కూడా మా ఎన్డీఏ కూటమి నాయకుల ద్వారా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ముగ్గుల పోటీల్ని నిర్వహించుకోవడం, సుమారు 15,000 మంది మహిళలకి రాజమండ్రి సిటీలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకి కానుకలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ 42 వార్డుల్లో నెగ్గిన మొదటి 3 ప్రైజుల విన్నర్స్ అందరినీ కూడా పుష్కర్ ఘాట్లో, రాజమండ్రి సిటీలో నడిబొడ్డునున్న పుష్కర్ ఘాట్లో ఈ రోజున వారికి ఆ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కానుకలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పండగ పూట రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మంచి రోజులు వచ్చినాయి. మీరు ఏదైతే కావాలనుకున్నారో మీరు కోరిన ఎన్డీఏ కూటమి వచ్చింది. రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బంది పడిందో ప్రజలందరూ చూశారు. ఈరోజు అందరు మొగాల్లో ఆనందం కనబడుతుంది. ఈ సంక్రాంతి, ఇటువంటి సంక్రాంతి ఇంకా 15 సంవత్సరాలు ఇలాగే చేసుకుంటారని ఆశిస్తూ మా రాజమండ్రి సిటీ సంబంధించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు 42 వార్డుల్లో కూడా ప్రతి ఒక్క మహిళల్ని కూడా సుమారు 20,000 మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం, అందులో చాలామంది విజేతలుగా గెలవడం, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన బహుమతులు ఇచ్చి అందరికంటే రాష్ట్రంలో రాష్ట్రంలో అందరికంటే ముందుగా సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చినందుకు ముందుగా శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులతో, అవినీతి పరిపాలనతో విసిగిపోయి వేసారిపోయి ఉన్నటువంటి ప్రజానికానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాల్ని రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ వారికి, బీజేపీ పార్టీ వారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు.
స్థానిక పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో పోషాన్ ప్లస్ పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం పోషణ్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాకు పొడి వసతి గృహాల్లో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనీమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న బాలికలకి మునగాకు పొడి అందజేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. పిల్లలు చిన్నతరం నుండి ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని, ఆ మేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం శోభారాణి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎన్ఎస్ లక్ష్మి, కాంతి, డాక్టర్ వికే చైతన్య, డాక్టర్ ఏ భవానీ విద్యార్థులు పాల్గొన్నారు. అలానే మీ స్కిన్ ఎప్పుడు సడన్ గా షైనీగా అయిపోదు unless there is no deficiency in vitamin D, B complex and C. అలానే మీరు చాలా యాక్టివ్గా చదువుకోవడం, నిద్ర లేకుండా ఉండడం అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ సరైన మోతాదులో ఉండాలి. వీటన్నిటికీ మన సమాధానం ఒకదాంతోనే చెప్తాం, మన డైట్. తక్కువ క్యాలరీస్ తింటాం అంతే కదా, బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్. మీకు ఒక న్యూట్రిషన్ కావాలి, నాకు ఒక న్యూట్రిషన్ కావాలి. నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్, మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్, మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్, నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్. న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా అవసరం. సో అందులో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు, మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. స్పెషల్లీ ఎనీమిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, డ్రౌజీగా ఉంటారు, ఊరికే అలసిపోతుంటారు, స్టెప్స్ ఎక్కలేరు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్. సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటికి రావడానికి మేము ఏదో టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం, కానీ అది కంటిన్యూస్గా చేయరుగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా. కానీ మనం ఒక్క 6 months తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా పెండింగ్ బకాయిల బిల్లుల్ని విడుదల చేసిన నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక నందం గండిరాజు జంక్షన్ వద్ద నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ సమయంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం నిజంగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఇళ్లలో మంచి తీపి కబురని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు పెండింగ్ బకాయిల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసి రాష్ట్రంలో ముందుగానే సంక్రాంతి పండుగ తీసుకొచ్చారన్నారు. జీపీఎఫ్కు 519 కోట్లు, సిపిఎస్కు 300 కోట్లు, టీడీఎస్కు 265 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం 788 కోట్లు, 26,000 మంది కాంట్రాక్టర్లకు 506 కోట్లు, 651 కంపెనీలకు 90 కోట్ల రాయితీ మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అలాగే విద్యుత్ శాఖకు 500 కోట్లు, ఆరోగ్యశ్రీకి 400 కోట్లు, రైతు కౌలు బకాయిలు 241 కోట్లు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ హయాంలో జగన్ ఉద్యోగస్తుల్ని, ప్రజల్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పండగ పూట ప్రభుత్వ ఉద్యోగస్తులు, రైతులు, చిరు వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆనందంగా వారి కుటుంబంతో గడపాలని ప్రభుత్వం నిన్ననే 6,700 కోట్లు ఫండ్స్ని ఈ యొక్క ఏదైతే సరెండర్ లీవ్ బకాయిల కింద 241 కోట్లు, అలాగే జీపీఎఫ్కి 519 కోట్లు, సిపిఎస్కి 300 కోట్లు, టీడీఎస్కి 265 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గత సంవత్సరంగా వైఎస్ఆర్సీపీ అనాలోచన వల్ల వారు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి పైన భారాలు పెట్టే విధంగా బిల్లులు చెల్లించకుండా
అధికారం కోల్పోయారో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా 788 కోట్లు 26,000 మంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా 506 కోట్లు 651 కంపెనీలకి 90 కోట్ల రాయితీ మంజూరు చేయడం చాలా అభినందనీయం. నూతన సంవత్సరంలో పండుగ సమయంలో ప్రజలు పండుగలు జరుపుకోవాలా లేక ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాల్ని భరించలేక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శ్యామల సెంటర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అరుణ్ మాట్లాడుతూ ప్రజలపై కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యుత్ భారాలు మోపిందో వివరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలానే సర్దుబాటు ఛార్జీలతో భారాలు మోపితే నేడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో బాదురే అని చెప్పి ఎన్నికల ఉపన్యాసాల్లో మాట్లాడారని, జగన్మోహన్ రెడ్డి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, పెంచబోమని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో 1, 2, 3 అని చెప్పి జనం నెత్తిపై మూత మోగిస్తున్నారన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఐ సుబ్రహ్మణ్యం, నగర సభ్యులు వి రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ నూతన సంవత్సరం 2025లోకి వచ్చిన తర్వాత పండగల వేళ జనం పండగలు జరుపుకోవాలా లేతే ఈ ప్రభుత్వం వేసినటువంటి విద్యుత్ భారాల మోతని భరించలేక ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి, అయోమయం పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నా చేతిలో ఉన్నది కరెంటు బిల్లు. ఈ నెల డిసెంబర్ నెలలో కాల్చిన బిల్లుకి జనవరి నెలలో వచ్చిన కరెంటు బిల్లు. దీంట్లో 1125 రూపాయలు మొత్తం కరెంటు బిల్లు ఉన్నది. 163 యూనిట్లు వాడితే దానికి సంబంధించి ఎనర్జీ ఛార్జీ, ఫిక్స్డ్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీ అవన్నీ కలుపుకుని 800 రూపాయలు వస్తే 420 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరుతో మన నెత్తిన మోపిన భారం ఇందులో ఉంది. అంటే 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఆల్రెడీ మనం వాడిన యూనిట్లకి కరెంటు బిల్లు ఏదైతే చెల్లించామో ఆ చెల్లించిన బిల్లుల మీద, ఆ యూనిట్ల మీద అదనంగా 60 పైసలు, యూనిట్కి 60 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీ 1, 2, 3 అని చెప్పి ఇవాళ 420 రూపాయలు అదనంగా దీని మీద బాధేది. బాదుడే అని చెప్పి ఇవాళ మీరు ఎన్నికల ఉపన్యాసాల్లో మాట్లాడిన విషయం గుర్తుందా లేదా అని అడుగుతా ఉన్నాం. రెండోది, ఆ రోజు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, మేము వాటన్నిటిని తగ్గిస్తాము, ఛార్జీలు పెంచబోమని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు ఛార్జీలు 1 వేస్తే ఇవాళ మీరు 1, 2, 3 పేరుతో జనం నెత్తిన మోత మోగిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకాన్ని అందరికీ కూడా సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 13వ తారీఖు నాడు మనందరం భోగి పండుగ జరుపుకుంటాం. భోగి పండుగ నాడు భోగి మంటలేసి దాంట్లో ఇవాళ భోగి మంటల్ని అనేక రకాల పాత వస్తువుల్ని వాటన్నింటినీ తగలబెట్టి ఇవాళ నూతనత్వానికి స్వాగతం పలుకుతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన మీద ఛార్జీల భారం మోపిన నేపథ్యంలో భోగి మంటలేసే ప్రతి చోట ప్రజానీకం మీ ఇళ్లలో వచ్చిన కరెంటు బిల్లులను చూసుకోండి, మీ మీద పడిన భారాలను చూసుకోండి. ఆ భారాలకి నిరసన తెలియజేయాలంటే భోగి మంటల్లో మీ కరెంటు బిల్లుని తీసుకెళ్లి భోగి మంటల్లో తగలబెట్టి ఇవాళ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ప్రజానీకానందరిని విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికల్లో చిత్తుకు ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గాని భరత్ను సొంత పార్టీ వారే పట్టించుకోవడం లేదని, రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలే కానీ గాలి ఎంపీ భరత్కు అది లేదని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భరత్తో సహా ఆ పార్టీ నేతలంతా బూతులు, అసభ్య పదజాలంతో విమర్శలు చేసేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక తమ నాయకులు కనీసం పరస పదజాలం కూడా ఉపయోగించడం లేదని గుర్తు చేశారు. 420లకే 420 ప్రవీణ్ చౌదరిని వెనకేసుకు రావడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. 420 ప్రవీణ్ చౌదరి పేపర్ మిల్లును నాశనం చేసి కార్మికులను రోడ్డున పడేశాడు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా అని నిలదీశారు. టీడీపీ నాయకులు తురకల నిర్మల, బొర్రా చిన్ని, వై దేవి ప్రసాద్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, బూరా కల్పన, మోతా నాగలక్ష్మి పాల్గొన్నారు. అయినా వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పనుల మీదే వీళ్ళు నిమగ్నమై ఉంటున్నారు ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. ఇవాళ బుచ్చ చౌదరి గారు కానివ్వండి, వాసు గారు కానివ్వండి,
వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద వేదికలు ఉన్నప్పుడు పక్కన కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు, అన్నీ ఉంటారు. అది వదిలేసి మీరు మా మీద ఎందుకు మీరు లేకపోని ఆరోపణ చేయటం? అలాగే అనుకుంటే మరి మీరు ఉన్నారు, చెక్కపూడి ఫ్యామిలీ ఉంది, ఆకుల వీర్రాజు గారు కానీ, శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కానీ, చెల్లిపాని వేణి గారు, గూడూరు శ్రీనివాస్ గారు, నందకృష్ణ గారు, మరి వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారుగా, మీరు ఒకరు ఒకవైపు ఉన్నారుగా. మిమ్మల్ని ఏమైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళంతా వేరే ఉన్నారు, మీరు ఒకరే సింగిల్ మ్యాన్. గాల్లో వచ్చారు, సింగిల్ మ్యాన్గా ఉండిపోయారు. అది మీరు తెలుసుకోండి. అదే ఇప్పుడు మీరు వాసు గారిని తీసుకోండి, ఏ రోజైనా ఖాళీ ఉంటున్నారైనా అభివృద్ధి పనుల మీదే ఉంటున్నారుగా. కంటిన్యూ 6 నెలల్లో ప్రతిరోజు ఏదో అభివృద్ధి పని మీద అలా సమీక్ష చేస్తూనే ఉంటారు, అభివృద్ధి దృష్టిలోనే ఉన్నారు. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాయల్ డార్మెటరీలో స్వామి వివేకానంద 162వ జయంతి ఘనంగా జరిపారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి సభ్యులు అంజలి ఘటించారు. ఆయన దేశానికి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ముందుగా సంస్థ ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు స్వామి వివేకానంద మహోన్నత వ్యక్తి అని, యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, దేశ అభ్యున్నతికి వన్నె తేవాలని కోరారు. అధ్యక్షులు లంక సత్యనారాయణ మానవ ఔన్నత్యాన్ని చాటిన వ్యక్తి స్వామి వివేకానందుడని, కానీ నేటి యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత అడ్డదారుల్లో పోకుండా వివేకానందుని సందేశాలతో భావి భారత్ను వెన్నెముకగా తీర్చిదిద్దాలని తమ సంస్థ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని సందేశం ఇచ్చారు. కార్యదర్శి దేవత సుధాకర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిస్వార్థ మునీశ్వరుడు అన్నారు. జాయింట్ సెక్రటరీ కింతాడ రమేష్ బాబు, తంకేడి దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షుడు గూదె వెంకటేశ్వరరావు, కె సాయి చక్రవర్తి, గౌరీష్ బాబు, పాముడిపల్లి కోటేశ్వరరావు, వై సూరిబాబు, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ అనిల్ కుమార్, వేవర సత్యనారాయణ, బి బాలాజీ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో స్టాండింగ్ కమిటీ పనుల పురోగతిని వివరించిన అధికారులు. వివేకానంద నిజమైన దేశభక్తుడు, దైవ భక్తుడు, రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఘన నివారణ. సంక్రాంతి తర్వాత నగరంలో అభివృద్ధి పండుగ, సంబరాల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోషణ్ ప్లస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పెండింగ్ బకాయిల విడుదలపై హర్షాతిరేకాలు, సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి